Om, come to Prashant Verma room to take classes. హనుమాన్ ప్రీమియర్స్ అయితే చూసేసాను. తెలుగోడు తీస్తే ఎలాగుంటది ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. ఇలాంటి మైథలాజికల్ ప్లస్ దేవుడు రిఫరెన్స్ చూపించే సినిమాలు అయితే తెలుగోడు మాత్రమే పూర్తిగా న్యాయం చేయగలడని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సినిమా అయితే అద్దిరిపోయింది. టీజర్ కానీ ట్రైలర్స్ కానీ మీరు చూసి ఎలా ఫీల్ అయ్యారో సినిమా కూడా ఆ రేంజ్లోనే ఫీల్ అవుతారు. సినిమాని మాత్రం తెలుగు స్క్రీన్ మీద అలాంటి విజువల్స్ అయితే ఇప్పటి వరకు చూడలేదు. మధ్యకాలంలో తెలుగు సినిమాని అలా ఆశ్చర్యపోయి చూసి చాలా రోజులైంది. ఈ సినిమా అయితే ఆ ఫీలింగ్ ఇచ్చేస్తుంది. చాలా ఆశ్చర్యపోయి చూస్తారు కొన్ని సీన్స్ని అయితే. మెయిన్లీ విఎఫ్ఎక్స్ ఉన్న సీన్స్ అయితే, అండర్ వాటర్ సీన్స్ చాలా ఉన్నాయి. సీన్స్ అయితే చెప్పను. సినిమా అయితే టెక్నికల్లీ చాలా బ్రిలియంట్గా తీశారు. విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ మెయిన్లీ బీజిఎం కీరవాణి కొట్టారా అనిపించింది. బీజిఎం అయితే ఆ రేంజ్లో ఉంది. బీజిఎం సీన్స్ని అయితే ఎలివేట్ చేసింది. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో హనుమంతుడికి ఎలివేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తున్నంత సేపు ఓమ్రోద్ గాడిని అయితే గొడ్డలిప్పి కొట్టాలనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంటుంది. ఆ సీన్ ఏందో నేనైతే రివీల్ చేయను, మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకా ఎండ్ క్రెడిట్ సీన్ కూడా అదిరిపోయింది. చాలా క్వాలిటీ అండ్ నెక్స్ట్ సినిమాకి చాలా హైప్ పెంచేశాడు ప్రశాంత్ వర్మ అయితే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇది. ఎవడ్రా లోకేష్, జస్ట్ జోకింగ్. సినిమా అయితే బాగుందబ్బా. అన్ని క్రాఫ్ట్స్ అయితే ఎర్రకు కొట్టేశాడు. పర్ఫార్మెన్సెస్ కూడా ఆ హీరో తేజ అయితే ఎర్రకు కొట్టేశాడు. అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈయనేంది హనుమంతుడి క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకున్నాం. బట్ హనుమంతుడి క్యారెక్టర్ కాదు కదా. ట్రైలర్లోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఎర్రకు కొట్టేశాడు అతను కూడా. ఎమోషనల్ సీన్స్లో కూడా. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ అమృత హీరోయిన్ అందరూ ఎర్రకు కొట్టేశారు. అండ్ సముద్రకని గారు కూడా ఉన్నారు. ఆ క్యారెక్టర్ అయితే చాలా సస్పెన్స్. రివీల్ చేయను, థియేటర్లో చూసేయండి. ఇంకా చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ మన ఓటీటీ నుంచి అండ్ జబర్దస్త్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి తీసేసుకున్నారు. వాళ్ళు కూడా వచ్చిన కొంతసేపు అయినా ఇంపాక్ట్ బాగానే అనిపించింది. ఏదో కావాలని దూర్చినట్టు అనిపించలేదు. చాలా క్యారెక్టర్స్ వరకు విఎల్ కిషోర్ కూడా బాగానే చేశాడు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా ఏదో విలన్ ఉండాలి కాబట్టి విలన్ని పెట్టేసినట్టు కాకుండా విలన్కి బ్యాక్ స్టోరీ, తర్వాత ఎలా ఎండ్ చేస్తారు అన్ని నీట్గా ప్రజెంట్ చేస్తారు. ప్రశాంత్ వర్మ అయితే చాలా ప్రజెంటేషన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఏదో చేసేయాలని ఏదో చేయలేదు, ఏమనుకున్నాడో అదే తీశాడు ప్రశాంత్ వర్మ అయితే. సంక్రాంతికి అయితే గట్టి సినిమా ఎర్రకు కొట్టేస్తుంది. కలెక్షన్స్లో మాత్రం నార్త్లో మాత్రం ఒక్కసారి వాళ్ళకి ఎక్కితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు ఈ సినిమాని. ఆ సెకండ్ హాఫ్ సీన్ చెప్పేశాను కదా, ఆ ఒక్క సీన్ చాలు నార్త్ వాళ్ళకైతే చొక్కాలు చింపేసుకుంటారు. మీరు కానీ హనుమాన్ సినిమాకి వెళ్ళాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోండి. అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వెళ్ళిపోండి. చాలా సర్ప్రైజ్ చేస్తుంది ఆ మేకింగ్ అండ్ విజువల్స్ చాలా అన్నిట్లో. మీకు కానీ హనుమాన్ సినిమా చూసిన తర్వాత బాగుందనిపిస్తే వచ్చి కామెంట్ చేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ప్రశాంత్ వర్మ.